ఇప్పుడు ముఖ్యమైన న్యూస్ ఇదే. దేశంలో వైద్య విద్య, రక్షణ, రాజకీయ, క్రీడా రంగాల్లో కొత్త పరిణామాలు నమోదయ్యాయి. క్షేత్రస్థాయి, కేంద్ర స్థాయి ముఖ్యమైన స్థిరీకరణలు కనిపిస్తున్నాయి. ప్రధాన వార్తలు. కేంద్ర ప్రభుత్వం 5023 ఎంబీబీఎస్ మరియు 5000 పీజీ సీట్లను పెంపొందించడం ద్వారా వైద్య విద్యను మరింత విస్తరిస్తోంది. లడఖ్లో హింసాత్మక ఘటనల కారణంగా సోనం అంకుక్కి సంబంధించిన సంస్థ ఫారిన్ ఫండింగ్ (FCRA) లైసెన్స్ రద్దు చేయబడింది. హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో 97 తేజస్ మాక్ 1A యుద్ధ విమానాల కోసం రూ. 66,500 కోట్ల ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇది దేశ రక్షణ సామర్థ్యాన్ని బలపరిచే ఓ ముఖ్య పరసంపత్తి. బీసీసీఐ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కోసం 15 మంది జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్గా, రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్గా ఉంటారు. CBSE 2026 10వ తరగతి, ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. 45 లక్షల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. భారతదేశం ఇకపై ఎథనాల్ ఎగుమతి వారికి ప్రారంభించింది. ఉత్పత్తి దేశీయ అవసరాన్ని మిడివేసింది. రాష్ట్ర స్థాయి వార్తలు. కేరళలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అనేక జిల్లాల్లో యెల్లో అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం రచయిత శ్రీ ఎస్.ఎల్. బిరప్ప మృతికి నివాళులు అర్పించారు. ఆయన రచనలు భారత సంస్కృతిని బలం పరిచాయి. సిక్కింలో బ్యాటిల్ఫీల్డ్ టూరిజం కోసం డాక్. లె